కామ్రేడ్స్ ముందుగా రావుతున్నాం. 74లో జంపార్ చంద్రశేఖర్ ప్రసాద్ గారి నాయకత్వంలో అక్కడ ఉన్న మేమందరం పీడిఎస్ మహాసభల సందర్భంగా కల్చరల్ ట్రూప్కి వేయడానికి అందరూ ఒక ట్రూప్గా ఏర్పడి రిహార్సల్ చేస్తున్నప్పుడు దీనికి ఒక పేరు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు ప్రసాద్ గారి నాయకత్వంలో ఇంకా పార్టీ ప్రజల సూచనలతోనే ఆనాడు ఉన్నటువంటి కామ్రేడ్ చలపతిరావు, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళందరితో కలిసి ఈ అరుణోదయాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అరుణోదయంలో దాదాపు 84 వరకు కూడా ఉంటుంది. అప్పుడు ఉన్నవాళ్ళందరం ఇట్లా 84 తర్వాత పార్టీలు వెళ్ళిపోయినప్పుడు అరుణోదయాలు వెళ్ళిపోతూ ఉంటే ప్రజా సంఘాలాగా మీరు కలిసి ఉండండి అని మేమంతా అడిగి మాకు ఎందుకంటే ఆ తర్వాత అరుణోదయ రాష్ట్ర వ్యాప్తం అయిపోయి వైజాగ్ నుంచి ఆర్కే రాజు, కర్నూలులో సుల్తాన్న, ఇంకా హైదరాబాద్లో మాధవరావు ఎందరో కలిసి బ్రహ్మాండమైన రూపంగా ఉండింది. ఆ మొదటి అరుణోదయ తరంలో కామ్రేడ్ చలపతిరావు ఇప్పుడు లేరు, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ లేరు, కామ్రేడ్ మాధవరావు లేరు, కామ్రేడ్ ఆర్వి రాజు లేరు. ఇంతోమంది ఆనాటి కళాకారులందరూ ఒకరి తర్వాత ఒకరు పోతూ ఈ రాజు కామ్రేడ్ నాగన్న కూడా మనల్ని విడిపోయి మమ్మల్ని అందరినీ దుఃఖసాగరంలో కూర్చోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ కోరికైనా మా కోరికైనా ఎప్పటికైనా కళా సంస్థలైనా కలిసి ఉండాలని అడిగేవాళ్ళం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాగన్న ఎప్పుడు కలిసినా ఈయన అడిగారు, నాగన్నను పాటలు వాడైనా రాజకీయాలు నేర్చుకున్నావా అంటే ఆయన పాటలు మీరందరూ పాటల నాయకుడుగానే అనుకుంటున్నారు, కానీ నాగన్న ఒక ఏరియాలో రైతు కూలీ పోరాటాలు కానీ అడవుల్లో రకరకాల పోరాటాలు కానీ నాయకత్వం వహించి ఆయన చేస్తున్నటువంటి ఆయన ఏరియా గురించి చేస్తున్నటువంటి ఆ స్ట్రగుల్స్ గురించి కూడా నాకు చెప్పినప్పుడు నిజంగా ఒక నాయకుడిగా ఎదిగావయ్యా, నువ్వు ఒకటి గాయకుడిగానే కాదు ఒక నాయకుడిగా ఎదిగి ఏ రాజకీయాలు కరెక్ట్ అనేది కూడా నువ్వే సొంతగా ఆలోచించి ఏ గ్రూప్తో వెళ్ళాలనేది కూడా నీ సొంతగా నిర్ణయించుకునే దశకు చేరుకోవాలని అన్నప్పుడు అట్లనే ఉంటాను తమ్ముడు అని చెప్పినటువంటి సంఘటన ఆ నాగయ్య లక్ష్మక్క ఆ పాటలను మాత్రం వారసంగా తీసుకున్న అజయ్ అందరికీ కూడా నా తరఫున ఆనాటి పాత కళాకారుల తరఫున మేము సానుభూతి తెలియజేస్తూ ఇప్పటికైనా మాకు అర్థమైంది అరుణోదయాలు కలవండి అంటే అరుణోదయాలు ఉట్టిగానే కలవాలి, పార్టీలు కలుస్తాయి. అందుకని పార్టీ నాయకులందరూ ఆలోచించాల్సిందే తప్ప ఇది ఒట్టి మా కళాకారుల మీద మీరు ఎంత చెప్పినా కళాకారులు కలుస్తలే అని మమ్మల్ని తిట్టకండి. మాకు అర్థమైంది పార్టీలు కలుస్తాయి. అందుకని పార్టీలు ఆలోచించండి, కలవండి. ఇప్పటికీ రకరకాల రూపంలో వస్తున్నటువంటి ఫాసిజం, మతతత్వం అన్ని రకాలుగా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికైనా ఐక్య పోరాటాలు చేయాలి. అప్పుడే నాగన్నకు విజయబండి ఇవ్వాలి. నాగన్నకు మరొకసారి వేస్తున్నాం. సిపిఎంఎల్